ఈరోజు నీకున్నటువంటి సమస్య వెంటనే తొలగించవచ్చు, నీకున్న కష్టాన్ని వెంటనే తీసేయచ్చు, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే నెరవేర్చు. అని శక్తి లేనివాడు కాదా? శక్తి లేనివాడా? శక్తి ఉన్నవాడా? శక్తి ఉన్నవాడే. అయినా సరే వాగ్దానం ఎందుకు ఆలస్యం అవుతుందంటే మళ్ళా మీరు లోకంలోకి వెళ్ళిపోతారేమో. మిమ్మల్ని స్టాండర్డ్ చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? వాగ్దానాన్ని మీరు అనుకున్న సమయానికి ఇవ్వట్లేదండి. అది అర్థమైందా? నేను అనుకుంటాను ఈ పాటికల్లా నాకు ఇది కావాలని, ఆయన అనుకుంటాడు నేను నీకు ఇచ్చేసాను అనుకో, నువ్వు మళ్ళా నా దగ్గరికి రావు, నన్ను మర్చిపోతావు, మళ్ళా వెనక్కి వెళ్ళిపోతావు. ఎక్కడికి? లోకంలోకి వెళ్ళిపోతావు, ఐగుప్తికి వెళ్ళిపోతావు. అందుకే నేను ఆలస్యం చేస్తున్నాను. హల్లెలూయా. అయితే ఆలస్యం చేస్తున్న సమయంలో మిమ్మల్ని ఏం చేస్తున్నానంటే ఆకలైనా నా దగ్గరికి రావాలి. అరణ్య మార్గంలో ఏమైనా ఉంటాయా? ఎందుకని అరణ్య మార్గం గుండా నడిపిస్తున్నాడు? నీకు నీళ్లు దాహం వేసినా ఎవరు కనపడాలి? నీకు ఆకలేసినా ఎవరు కనపడాలి? నీకు కష్టం వచ్చినా ఎండ వస్తుందయ్యా అంటే మేఘం కప్పుతాడు. అయ్యా నాకు ఎండ అయ్యా అంటే ప్రతిదీ ఆయన మీద ఆధారపడుతూ ఆయన ప్రేమేంటో, ఆయన కమ్మదనం ఏంటో, ఆయన అమ్మలాగా, ఒక నాన్నలాగా, ఒక తండ్రిలాగా ఎలాగైతే తల్లి తన బిడ్డల్ని ప్రేమిస్తుందో అంతకంటే ఎక్కువగా ఇశ్రాయేళ్ల ప్రజల్ని దగ్గరుండి నడిపించుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.